నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. ఆర్టికల్ 370 రద్దు కోసం మోడీ ప్రభుత్వం ఎనలేని కృషి చేసింది. మార్వాడీల సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్య. హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్ ని తనిఖీ చేసిన ఉప ఎన్నికల జనరల్ అబ్జర్వర్ నచ్చింద్ర ప్రతాప్ సింగ్. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ప్రజల సహాయం తప్పనిసరి అన్న కలెక్టర్. గట్కేసర్ మండల పరిధి ఔషాపూర్ గ్రామంలో 30 రోజుల గ్రామ ప్రణాళిక కార్యక్రమం. సీసీ రోడ్లు డంపింగ్ యార్డుకు ప్రారంభోత్సవం చేసిన కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి. డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే సూర్యాపేట తాళగడ్డలో ఇంద్రవల్లి ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలో ఎస్ ఫౌండేషన్ టీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో అటుకుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ఎస్ ఫౌండేషన్ చైర్మన్ మంత్రి సతీమణి గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి తాళగడ్డ ఏరియా ఆసుపత్రి మహిళలతో కలిసి అటుకుల బతుకమ్మ ఆడి ఆహ్లాదపరిచారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే పూల పండుగ అయిన బతుకమ్మ పండుగ ఉండటం ఆడబిడ్డలందరికీ గర్వకారణమని బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగ గుర్తించినందుకు కేసీఆర్ కు మహిళల తరపున ధన్యవాదాలను అని తెలిపారు. ఎంగిలి బతుకమ్మ అయిపోయిన తెల్లారి మినిస్టర్ గారి భార్య గారితో 27 వాళ్ళ ఇంద్రపల్లి ముత్తలమ్మ తల్లి కాడ బతుకమ్మ సంబరాలు చేటుకోవడం జరిగింది. మా వార్డు ప్రజలు కూడా అక్క సంఘంలో నిన్న చేసి కూడా అలసిపోయి కూడా ఉండి కూడా ఈరోజు చెప్పగానే ఒక పిలుపుతోటి అందరూ కూడా నా మహిళ తల్లులందరూ కూడా ఒక పిలుపుతోటి వచ్చి బతుకమ్మలు చేసి బతుకమ్మ తల్లులను పేర్చి సంబరాలు చేసుకుంటూ సంతోషంగా జరుపుతూ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. ఈరోజు 2వ రోజు బతుకమ్మ సంబరాల్లో మేము ఈ తాళగడ్డలోని ఈ ముత్యాలమ్మ గుడి ప్రాంగణంలో అందరం కలిసి చాలా బాగా ఆడుకుంటూ ఉన్నాము. నిజంగా ఈ బతుకమ్మని మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా చాలా బాగా అంటే రాష్ట్ర పండగ గుర్తించి మన కేసీఆర్ గారు మనకి బతుకమ్మ చీరలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మనం ప్రతి ఆడబిడ్డ కూడా ఈ పండుగను చాలా సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో, అలాగే ఇది మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుపుకునే పండుగ కాబట్టి మన రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా చాలా సంతోషంగా దీన్ని జరుపుకోవాలనే ఆలోచనతో దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా మన జాగృతి అధ్యక్షురాలు కవితక్క కూడా ఈ పండుగ విశిష్టతను ఎక్కడో మరుగున పడిపోతుందన్న ఇదితోటి దాన్ని మనం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పండుగను తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు ఇక్కడ ప్రతి ప్రాంతంలో కూడా మనం ఏళ్ల నుంచి కూడా ఈ పండుగను జరుపుకుంటూనే ఉన్నాము. అయినప్పటికీ మనం ఈ గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ పండుగను చాలా బాగా జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఈ పండుగ రోజు తన తల్లిగారింటికి వచ్చి అందరూ కూడా ఈ పండుగను చాలా బాగా జరుపుకుంటారు. అదేవిధంగా ఈ సాంప్రదాయాన్ని మనము ముందు తరాలకు కూడా అందించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడా లేని ప్రపంచంలో ఎక్కడ లేని పూల పండుగని మనము మన ముందు తరాలకు అందించాలి. దాని ద్వారా మనం కూడా మన సాంప్రదాయాలని ఆ సాంప్రదాయాల్లో వెనుక ఉన్న విశిష్టతను కూడా మన పిల్లలకు తెలియజేసి ఈ పండుగను ఇంకా బాగా జరుపుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా అందరూ కూడా సద్దుల పండుగను కూడా చాలా ఘనంగా నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు మరియు ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కేంద్ర రవాణా శాఖ కార్యాలయంలో ఆవరణలో తెలంగాణ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అసోసియేషన్ సౌజన్యంతో నిర్వహించిన కృష్ణమనేని వెంకటరామారావు పిల్లల ట్రాఫిక్ అవగాహన పార్క్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ మరియు బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఈద శంకర్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు, లక్ష్మణ్, జెడ్పీ చైర్మన్ విజయ సునీల్, రావు గురిల్ల రమేష్, ఆర్టీఓ అధికారులు పాల్గొన్నారు. జాతీయ జెండాపై అవినీతి సిగ్గు, జాతీయ జెండాపై అవినీతి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇదే మీ రాజ్యం.
దేశ భద్రత నిధులు కూడా కౌన్సిల్ జనరల్ బాడీ తీర్మానం లేకుండా 70 లక్షలు దాటితేనే కౌన్సిల్ తీర్మానం ఉండాలి. 70 లక్షలు దాటినా కూడా కౌన్సిల్ తీర్మానం లేకుండా ఈ నిధులు ఎట్లా ఇవ్వడం జరిగింది. రెండోది ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ 5 లక్షల రూపాయల నామినేషన్ మీద ఈ జెండా గద్దె కట్టడం జరిగింది. ఈ జెండా గద్దెలో కూడా అవినీతి జరిగింది. ఇది నిదర్శనం ఎట్లా కూలిపోతుంది అనే దాని మీద. అది కూడా 5 లక్షలు నామినేషన్ పద్ధతిపై టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకొని జాతీయ జెండాపై అవినీతి జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. దీని మీద వెంటనే అది జడ్జి చేత ఎంక్వైరీ చేసి తగిన అధికారులను సంబంధించిన ఈ అవినీతిలో పాల్పడ్డ నాయకులపై చర్య తీసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండ్. హైత్ నగర్ పోలీస్ స్టేషన్ నుండి బదిలీ అయిన ఎస్ఐలు కానిస్టేబుళ్లకు సిఐ సతీష్ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం జరిగింది. సిఐ సతీష్ మాట్లాడుతూ డ్యూటీ పట్ల ఇక్కడ చూపించిన శ్రద్ధ, చురుకుదనం ఎల్లప్పుడూ అక్కడ కూడా చూపించి మరెన్నో ఉన్నత స్థాయి పదవులు పొందాలని కూడా వాళ్ళు కోరారు. చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. అది ఎవరైనా పోయిన వాళ్ళు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా సో ఇదే స్పిరిట్ కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళకి ఫ్లోలో వెల్కమ్ చెప్పలేదు. సో నాకు అంటే ఎస్ఐస్ వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా అని అనుకున్న క్రమంలో సో కేఎల్ఎం షాపింగ్ మాల్ మరో బ్రాంచ్ను ప్యాట్నీ సెంటర్లో ప్రారంభించారు. 2.5 సంవత్సరాల్లో 15 స్టోర్స్ను ప్రారంభించామని, ఎక్కడ పిల్లలకు పెద్దలకు సంబంధించినవన్నీ ఇక్కడ రకరకాల దుస్తులు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జోగినపల్లి సంతోష్ కుమార్ మరియు సినీ నటులు కార్తికేయ, ఇస్మార్ట్ శంకర్, ఫేమ్ నిధి అగర్వాల్ విచ్చేశారు. చిన్న ల్యాండ్ మార్క్ ఉంది సార్ 15 సో ఐమ్ హ్యాపీ ఆ ల్యాండ్ మార్క్ దానికి నేను వచ్చినందుకు. అండ్ సో ఇట్స్ ఇంప్లైస్ అ సూపర్ సక్సెస్. 15 stores ఇట్స్ నాట్ ఇన్ జోక్. సో in 2.5 years of 15 stores, it's a really big thing. So thank you so much Kalyan sir, and మీకు congrats చెప్పాలి for this huge success. And yeah, I feel success all around me, inside KLM, inside Nidhi, Ismail Shankar. So I hope I get that success from here and here, little. So I know, but I feel చుట్టూ స్టార్స్ మధ్యలో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది నాకు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ యాక్చువల్లీ కేఎల్ఎం మూవీస్లో నా ప్రతి మూవీలో కూడా కేఎల్ఎం అసోసియేట్ అయి ఉంది. సో somehow KLM to like digging in connection ఉంది. And apart from that, I think this is the KLM specialty ఏంటంటే basically pocket friendly mall. So అందరూ Thank you, Mr. Kalyan, for everything. Thank you so much. KLM is such a huge brand, and I'm very, very happy to be here today. I'm very happy that they called me and both of us to open a store. This is their 15th store, which I think is awesome. So much of it's on the way to me. It's a huge store, so wishing you all the best and lots of money. Thank you so much. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా గోదావరి ఖనిలోని గోదావరి నదిపై నిర్వహించిన తెప్పల పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు. ఇక స్థానిక శాసనసభ్యులు కోరుకంటి చంద్ర కూడా పాల్గొన్నారు. ఈ పోటీలను తిలకించడానికి మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సమైక్య పాలనలో ఎండిన గోదావరిని చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అపర భగీరథ ప్రయత్నం చేసి సఫలమై ఈరోజు సముద్రాన్ని తలపించేటువంటి విధంగా నిండు కుండలా ఉన్నటువంటి గోదావరిని చూస్తూ ఉన్నాం. ఈ యొక్క గోదావరిలో భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ యొక్క తెప్పల పోటీలను ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి తెప్పలు మీద ఆధారపడి మత్స్యకారులైనటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా వివిధ సాహసాలలో పాల్గొన్నటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు పరిస్థితి
ఈరోజు పరిస్థితి చూస్తే ఈరోజు గోదావరిలో ఉన్నటువంటి ఈ యొక్క పోటీలను చూస్తే మనకు అర్థమవుతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి మహా ఉద్యమ నేత కేసీఆర్ గారు సంకల్పించినటువంటి విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి కూడా నీళ్లు అందించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రాంతంలో ఒక టూరిజం హబ్గా కనిపించేటువంటి విధంగా ఈ రామగుండం నియోజకవర్గంలో మేము ప్రత్యక్షంగా చూసినాం. పక్కనే గోదావరి ఉండి కూడా నీళ్లు తాగేటువంటి పరిస్థితి లేకుండే ఈరోజు తూర్పున పోయేటువంటి గోదావరిని పడమరకు తీసుకువచ్చి మాకు దశను మార్చి ఇలా దిశను మార్చి మా దశలను మార్చినటువంటి కేసీఆర్ గారికి ఉదయపూర్వకంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క కాళేశ్వరం నిర్మాణంలో ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ అదేవిధంగా మా మంత్రి గారు కానీ ఇక్కడికి ప్రత్యక్షంగా రావడం చాలా సంతోషకరమని తెలియజేస్తున్నాను. పేద ప్రజల సంక్షేమం కోసం అగర్వాల్ సమాజం చేస్తున్న కృషి ఎనలేనిదని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి. అదేవిధంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని సాతంరాయి వద్ద ఎంఎస్ కన్వెన్షన్లో నిర్వహించిన మార్వాడీల సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ మాజీ ఎంపీ వేణుగోపాలాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు కోసం మోడీ ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని చెప్పారు. పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న అగర్వాల్ సమాజాన్ని ఆయన ఎంతగానో ప్రశంసించారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో మహావీర్ జయంతి యొక్క అగ్రసేన్ జయంతి యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా ఈరోజు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా అగర్వాల్ సమాజానికి నా తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అగర్వాల్ సమాజము గత అనేక సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ నివాసం ఉంటున్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో కలిసి గత అనేక సంవత్సరాల క్రితమే వాళ్ళు తాము సంపాదించినటువంటి వ్యాపారంలో సంపాదించినటువంటి ఈ యొక్క సమాజాన్ని ఖర్చు పెట్టేటువంటి అలవాటు ఉన్నది. ఈరోజు సిఎస్ఆర్ అని కొత్త పదం వచ్చింది, కానీ సిఎస్ఆర్ అనేది రాకముందే స్థానికంగా ఉన్న భూమిలో ఉంటారో ఆ భూమి పుత్రులతో కలిసి పనిచేసేటువంటి గొప్ప సాంప్రదాయం అగర్వాల్ సమాజం. వాళ్ళు ప్రపంచంలో అనేక దేశాలలో ఉన్నారు. మన యొక్క దేశంలో ఏ పట్టణంలో కూడా అగర్వాల్ సమాజం లేనటువంటి పట్టణము భారతదేశంలో లేదంటే ఆశ్చర్యం లేదు. అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి అగర్వాల్ సమాజం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తెలంగాణ రాష్ట్రంలో 5వ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారికి మొదటి రోజు శైలాపుత్రి దేవి అలంకరణ దసరా శరన్న నవరాత్రి ప్రారంభోత్సవంలో జిల్లా జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య, ఎమ్మెల్యే డిఆర్వీఎం అబ్రహం పాల్గొన్నారు.
హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా జిల్లాలో మార్కెట్ గోదాం వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ని పరిశీలించారు ఎన్నికల జనరల్ అబ్జర్వర్ సచ్చింద్ర ప్రతాప్ సింగ్. ఇక జిల్లా కలెక్టర్ డి అనయ్ కుమార్ కూడా మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కళాశాలలో 6వ జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ జోనల్ లెవెల్ స్పోర్ట్స్లో పాల్గొనడానికి వచ్చిన నిజామాబాద్, మెదక్ జిల్లాల విద్యార్థులకు అభినందనలు తెలిపారు. గట్కేసర్ మండల పరిధి ఔషాపూర్ గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా పార్క్, సీసీ రోడ్డు, డంపింగ్ యార్డ్ ప్రారంభోత్సవం చేశారు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సభ్యులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గుట్టిపర్తి పాఠశాల నిర్మించి 100 ఏళ్లు గడిచిన సందర్భంగా 100 ఏళ్ల వైభవం కార్యక్రమానికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపిక యుగేందర్, తుంగతుర్తి శాసనసభ్యులు గాదారి కిషోర్ కుమార్ హాజరయ్యారు. గత 100 ఏళ్లలో ఇక్కడికి చదివిన విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు. అలా కడతారు అప్పుడు దిగినోళ్ళు చదువుకున్నోళ్ళు. శతవార్షికోత్సవాలకు విచ్చేసిన గురువులు ఈ మధ్యలో డౌన్లోడ్ చేసుకున్నాం ఓపెన్ కెమెరా వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు దారి ఇవ్వండి రెడ్ కార్పెట్ ఏరియాలో. అదేవిధంగా ముందు గ్యాలరీ ఎక్కువగా ఉంది ఎంట్రన్స్ లో గ్యాలరీ కొంచెం క్లియర్ చేయండి.
బోయిన్పల్లి జయశంకర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి బతుకమ్మ సంబరాలు జరుపుకున్న మహిళలు. కమిటీ అధ్యక్షుడు కాసు అశోక్ మాట్లాడుతూ 6 సంవత్సరాల నుండి బతుకమ్మ ఆడుతున్నాము, కానీ ఈసారి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించుకోవడం, తెలంగాణ తల్లి విగ్రహం ముందు తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఆడుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ ఆడపడుచులకు అందరికీ కలిసి బతుకమ్మను దేశవ్యాప్తంగా విస్తరింపజేసిన కవితక్కకు ముఖ్యమంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. వెల్ఫేర్ అసోసియేషన్లో మేము బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. గత 6 సంవత్సరాలుగా మామూలుగా జరుపుకున్నాము, కానీ విశేషం ఏంటంటే ఈ సంవత్సరం మేము కొత్తగా తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాము. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాము. అందువలన చాలా సంతోషంతో మా కాలనీ వాసులందరం ఈ సంబరాలు జరుపుకుంటున్నాము. అలాగే కవితక్క గారి ఆధ్వర్యంలో కూడా ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని, అదేవిధంగా దేశవ్యాప్తంగా మన తెలంగాణ స్టేట్లో కూడా ఇటువంటి తెలుగు తల్లి విగ్రహాలు ఎన్నో ఆవిష్కరించాలని నా యొక్క జయశంకర్ నగర్లో గత 6-7 సంవత్సరాల నుంచి ఇక్కడ మా తెలంగాణ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు మాకు జయశంకర్ కమిటీ జయశంకర్ నగర్లో ఉన్న మహిళలకు కానీ మాకు కానీ ఆనందం ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ఈ విగ్రహాన్ని కోసం కూడా ఎన్నో కేసులు అయినాయి. అయినా మహిళలు వాళ్ళ సొంత డబ్బులతోనే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారు. అయినా మహిళలు కూడా బయటకు పోతే బాగుంటుందని మేము మా మీద కేసులు బడాయించుకుని అయినా కానీ ఈరోజు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని అదే విగ్రహం ముందట ఇవాళ తెలంగాణ తల్లి ముందు బతుకమ్మలు ఆడుతున్నారంటే మహిళలు కూడా ఆనందపడుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర పండుగ తెలంగాణ మన బతుకమ్మ పండుగ రాష్ట్ర పండుగ ప్రకటించినందుకు కేసీఆర్ గారికి మరియు కవిత గారికి అందరికీ ధన్యవాదాలు చేస్తూ మా కమిటీకి కూడా ముఖ్యంగా నేను ధన్యవాదాలు చేస్తూ మా మహిళలకు కూడా శుభాకాంక్షలు చెప్తూ ఇలాగనే ఇంకా మరెన్నో పండుగలు ఇలానే జరుపుకోవాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్టికల్ 370 రద్దు కోసం మోడీ ప్రభుత్వం ఎనలేని కృషి చేసింది. మార్వాడీల సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్య. హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్ ని తనిఖీ చేసిన ఉప ఎన్నికల జనరల్ అబ్జర్వర్ నచ్చింద్ర ప్రతాప్ సింగ్. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ప్రజల సహాయం తప్పనిసరి అన్న కలెక్టర్. గట్కేసర్ మండల పరిధి ఔషాపూర్ గ్రామంలో 30 రోజుల గ్రామ ప్రణాళిక కార్యక్రమం. సీసీ రోడ్లు డంపింగ్ యార్డుకు ప్రారంభోత్సవం చేసిన కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.